మగవాడి జీవితంలో అలసట అనేది ఒక అలవాటు. తను కరిగినా పర్లేదు, తనని నమ్ముకున్న వాళ్ళ జీవితాలు వెలిగిపోవాలనే స్వార్థం లేని స్వార్థపరుడు వాడు. అందుకే ఎక్కడో వేల మైల అవతల ఏ బంధుత్వాలు లేని ఆ నిశ్శబ్ద సముద్రం మీద ప్రాణాలను సైతం పరంగా పెట్టి పోరాడుతున్నాడు. లోకానికి వీడు సీఫేరర్, కానీ ఒక ఇంటికి వీడే ఆధారం. కన్న తల్లిదండ్రులకు ఆసరాగా నిలబడాలని, వాళ్ళ ముడతలు పడిన ముఖాల్లో సంతోషం చూడాలని, తన యవ్వనాన్నంతా ఈ ఇనుప ఓడల మధ్య, ఉప్పు గాలి మధ్య కరిగించేస్తున్నాడు. కట్టుకున్న భార్య పక్కన ఉండి ధైర్యం చెప్పాల్సిన రోజుల్లో ఫోన్ సిగ్నల్ కోసం ఓడ డెక్ పైకి వచ్చి ఆకాశం వైపు చూసే గుండె కోత వీడిది. పండుగ వస్తే అందరి ఇళ్లలో దీపాలు వెలిగిస్తే వీడు మాత్రం ఇంజన్ రూమ్లో మిషన్ల వేడి మధ్య చెమటలు చిందిస్తుంటాడు. ఎవరికి చెప్పుకోలేడు. తను ఏడుస్తే అవతల వాళ్ళు తట్టుకోలేరని లోపల ఎంత బాధ ఉన్నా భార్యతో మాట్లాడేటప్పుడు మాత్రం పెదవులపై చిరునవ్వును అలంకరించుకుంటాడు. ఆ నవ్వు వెనుక ఎంత భారం ఉందో ఆ సముద్ర దేవుడికే ఎరక. తన రక్తాన్ని చెమటగా మార్చి వీడు ఇక్కడ అరిగిపోవడానికి ఒకే ఒక్క కారణం తన బిడ్డలు. నాన్న పెద్ద ఆఫీసర్ అని వాళ్ళు స్కూల్లో గర్వంగా చెప్పుకోవాలి. తనకు దక్కని లగ్జరీ జీవితం తన పిల్లలకు దక్కాలి. చేతులు కాయలు కాస్తున్నా, నడుము విరిగిపోయేంత నొప్పులున్నా వాళ్ళ స్కూల్ నుంచి వచ్చే బిడ్డల మార్కుల లిస్ట్ చూసినప్పుడు, వాళ్ళ గొంతు విన్నప్పుడు వీడికి వచ్చే ఎనర్జీ ఏ హైడ్రాలిక్ మిషన్ కూడా ఇవ్వలేదు. ఓ నావికుడా, నువ్వు ఒంటరివి కాదు. నీ ప్రతి త్యాగాన్ని నీ కుటుంబం గుండెల్లో దాచుకుంది. సమాజం కోసం ప్రపంచాన్ని కదిలించే ఓడలను నడిపే నీకు ఆకాశమంత గౌరవంతో తల వంచి సెల్యూట్ చేస్తున్నావు. నువ్వు నిజమైన హీరోవి. కుటుంబం కోసం సముద్రంతో యుద్ధం చేస్తున్న ప్రతి నావికుడికి గర్వంతో, ప్రేమతో. మళ్ళీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అయింది. ఇంకా ఇరుక్కుపోయిన ఎంతోమంది భారత నావికులు షిప్లోనే ఉన్నారు. వాళ్ళందరూ క్షేమంగా తిరిగి వాళ్ళ గమ్యస్థానానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై నావిక్.